నెక్స్ట్ చూడమ్మా, నెక్స్ట్ ప్రాబ్లం చూడు. ఈ ప్రాబ్లం చేస్తాను. ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు సైన్ లాగ్ ఎక్స్ దెన్ ఫైండ్ ఎఫ్ డాష్ ఎక్స్. మీకు ఆల్రెడీ చెప్పిన ఎఫ్ డాష్ ఎక్స్ అన్నా వై డాష్ అన్నా y1 అన్నా dy/dy ఎక్స్ అనే అదే గుర్తుపెట్టుకోని చెప్పిన. చూడమ్మా ఇక్కడ ఏమి ఇచ్చినాడు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చినాడు, సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్ దెన్ ఫైండ్ ఎఫ్ డాష్ ఎక్స్ ఉంటాడు. ఫస్ట్ ఏం చేస్తాం, డిఫరెన్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్. అంటే ఎఫ్ డాష్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు dy/dx సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్. ఇక్కడ మనకు రెండు ఫార్ములాస్ యూజ్ చేస్తాము, రెండు ఫార్ములాస్. అవి ఏ ఫార్ములాస్ అంటే చెప్పేవాడండి. చూడమ్మా మనం ఏ ఫార్ములాస్ ఫస్ట్ అంటే, ఫస్ట్ ఫార్ములా మనకు dy/dx sin x ఈక్వల్ టు cos x. నెక్స్ట్ మా ఇంకో ఫార్ములా ఏంటంటే dy/dx log x 1/x. ఈ రెండు ఫార్ములాస్ వేస్తాం. చూడమ్మా మనకు ఇక్కడ dy/dx సైన్ ఎక్స్ లేదు, ఎక్స్ బదులు ఏముంది లాగ్ ఎక్స్. కానీ మనకు ఫార్ములా ఏముంది, dy/dx sin x అంటే cos x. అంటే ఈ లాగ్ ఎక్స్ ఏమనుకోవాలి మనము, ఈ మొత్తాన్ని ఏమనుకుంటాం అంటే ఈ మొత్తాన్ని ఎక్స్ అనుకో. అప్పుడు మన ఫార్ములా dy/dx sin x అంటే cos x, ఎక్స్ బదులు ఏముంది లాగ్ ఎక్స్. గుర్తుపెట్టుకో. అంటే మనము ఎఫ్ డాష్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు dy/dx sin x అంటే cos ఎక్స్ బదులు ఏముంది మా లాగ్ ఎక్స్. మనకు సైన్ అయిపోయింది, నెక్స్ట్ ఏముంది లాగ్ ఎక్స్, dy/dx log x. అంటే ఎఫ్ డాష్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు cos log x d/x log x, d/x log x అంటే 1/x. అంటే ఏం రాస్తామా, ఎఫ్ డాష్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు cos log x బై ఎక్స్. అయిపోయిందమ్మా, 2 మార్క్స్. ఎంత ఈజీ చూడు, ఎంత సింపుల్. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చేద్దాం. ఇప్పుడు అయిపోయింది ఈ ప్రాబ్లం చేద్దాం. ఇది కూడా సేమ్ మెథడే, ఎందుకంటే ఫార్ములాస్ వస్తాయి. ఓకేనా. కానీ ఇక్కడ ఏమంటున్నా అంటే y ఈక్వల్ టు లాగ్ ఆఫ్ సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్ అంటున్నాడు. చూడమ్మా ఈ ప్రాబ్లం అయిపోయింది. ఇక్కడికి y ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్. మనకి ఎక్స్ ఒకటే ఉంది ఇక్కడ. ఎలా చేస్తామంటే ఫస్ట్ డిఫరెన్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్. అంటే dy/dx ఈక్వల్ టు dy/dx log ఆఫ్ సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్. ఓకేనా. చూడమ్మా ఇక్కడ మనకు dy/dx లాగ్ ఎక్స్ అంటే 1/x, లాగ్ ఉంది, ఎక్స్ ఉందా, ఎక్స్ లేదు. కాబట్టి ఎక్స్ బదులు ఏమనుకుంటే ఈ మొత్తం టర్మ్ కనిపిస్తుంది కదా, ఈ మొత్తం టర్మ్ నేను అంటే మొత్తాన్ని ఏమనుకుంటే ఎక్స్ అనుకుంటాము. అంటే లాగ్ ఎక్స్ అంటే d/x లాగ్ ఎక్స్ అంటే 1/x, ఎక్స్ బదులు ఏముంది సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్, సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్. చూడమ్మా ఇప్పుడు dy/dx లాగ్ ఎక్స్ అంటే 1/x, 1/x బదులు ఏముంది సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్. లాగ్ అయిపోయింది మా. నెక్స్ట్ ఏముంది సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్. అంటే dy/dx సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్. చూడమ్మా d/dx సైన్ ఎక్స్ అయితే ఫార్ములా మనకు కాస్ ఎక్స్ ఉంది, కానీ ఎక్స్ ఉందా, ఎక్స్ లేదు. కాబట్టి లాగ్ ఎక్స్ అనుకుంటావు ఎక్స్ అనుకుంటావు. గుర్తుపెట్టుకో, ఈ మొత్తం ఎక్స్ అనుకుంటా, లాగ్ ఎక్స్ అనుకుంటావు ఎక్స్ అనుకుంటావు. అప్పుడు సైన్ ఎక్స్ అంటే dy/dx సైన్ ఎక్స్ కాస్ ఎక్స్, ఎక్స్ బదులు ఏముంది లాగ్ ఎక్స్. చూడమ్మా ఇప్పుడు dy/dx 1/sin log x, dy/dx sin x అంటే cos x, cos x అంటే ఏముంది మా log x. సైన్ అయిపోయింది, లాస్ట్ ఏముంది log x. కాబట్టి dy/dx log x. అంటే ఏం రాస్తావు, dy/dx 1 into cos log x, cos log x by sin log x, dy/dx log x, dy/dx log x 1/x. మనకు ఒకటి తెలుసుమా,
కాట్ టీటా అంటే కాస్ టీటా బై సైన్ టీటా రాస్తాం. ఓకేనా, ఇక్కడ కాస్ లాగ్ ఎక్స్ బై సైన్ లాగ్ ఎక్స్, కాస్ బై సైన్ రాసుకోవచ్చు, కాట్ రాసుకోవచ్చు కదా. డివై బై డిఎక్స్ కాట్ లాగ్ ఎక్స్ బై 1/x ఎక్స్ రాసుకోవచ్చు, అయిపోయింది. ఇప్పుడు ఎంత ఇంపార్టెంట్, చాలా సింపుల్. డిఫరెన్షియేషన్ లో ఫార్ములాస్ వస్తే అయిపోయా, ఈజీగా చేయొచ్చు. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ప్రాబ్లమ్స్ రాలమా, ఫార్ములాస్ వస్తే డిఫరెన్షియేషన్స్ మీకు చాలా చాలా ఈజీ. ఫార్ములాస్ రాలేదా మీరు కష్టపడాల్సింది. ఫార్ములాస్ ఇంపార్టెంట్. ఇలా ఫార్ములాస్ వస్తే చాలు, ఈజీగా చేసి పారేయచ్చు. ఓకే, నెక్స్ట్ చూడమ్మా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. y ఈక్వల్ టు log ఆఫ్ secant x ప్లస్ tan x. ఫస్ట్ చేస్తావు డిఫరెన్స్ విత్ రెస్పెక్ట్ టు x ఆన్ బోత్ సైడ్. ఇక్కడ మనకు కొన్ని ఫార్ములాస్ ఇంపార్టెంట్. ఏవి, dy బై dx log x అంటే ఏంది 1/x. నెక్స్ట్ dy బై dx secant x ఇంటూ tan x. నెక్స్ట్ dy బై dx tan x అంటే ఏంది మా secant స్క్వేర్ x. ఈ ఫార్ములాస్ ఇంపార్టెంట్. ఇప్పుడు చూడమ్మా, దీన్ని ఎలా వేస్తాం, dy బై dx log ఆఫ్ secant x ప్లస్ tan x. మనకు ఫార్ములా ఏముంది, dy బై dx log x ఈక్వల్ టు 1/x. ఎక్స్ ఉండాలి, ఇక్కడ లాగ్ ఉంది, ఎక్స్ లేదు కాబట్టి నేను ఈ టర్మ్ మొత్తం కదా, ఈ secant x ప్లస్ tan x మొత్తాన్ని ఏమంటే ఈ మొత్తాన్ని నేను ఈ ఎక్స్ అనుకుంటాం. అప్పుడు dy బై log x అంటే 1/x. ఎక్స్ అంటే ఏంది, secant x ప్లస్ tan x. secant x ప్లస్ tan x అంటే dy బై dx ఈక్వల్ టు log x అంటే 1/x బదులు ఏముంది secant x ప్లస్ tan x. లాగ్ అయిపోయింది. నెక్స్ట్ ఈ రెండు డిఫరెన్స్, dy బై dx secant x ప్లస్ dy బై dx tan x. ఈ రెండు చేద్దాము. అంటే dy బై dx 1/secant x ప్లస్ tan x. చూడమా, dy బై dx secant x అంటే secant x ఇంటూ tan x అంటే secant x ఇంటూ tan x ప్లస్ dy బై dx tan x అంటే secant స్క్వేర్ x. secant స్క్వేర్ x అంటే మీనింగ్ ఏంటమ్మా, secant x ఇంటూ secant x. ఈడొక secant x కామన్ తీమా, అంటే dy బై dx ఇజ్ ఈక్వల్ టు secant x కామన్ తీస్తే మనకి ఏముంటుంది మా tan x ప్లస్ ఈడ secant స్క్వేర్ ఒక secant x పోతే secant x బై కింద secant x ప్లస్ tan x. నీకు tan x ప్లస్ secant x అన్నా tan x అన్నా రెండు క్యాన్సిల్ అయిపోతాయి. లాస్ట్ మనకి కావాల్సిన ఆన్సర్ dy బై dx ఇజ్ ఈక్వల్ టు secant x. చూడు ఎంత వెరీ వెరీ ఇంపార్టెంట్. 2 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫార్ములాస్ వస్తే అయిపోయాయి, చాలా సింపుల్ ప్రాబ్లమ్స్. ఎంత ఈజీ అంటే అంత డేట్ ఈజీ. హలో స్టూడెంట్స్, డిఫరెన్షియేషన్లో నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం. కొందరు స్టూడెంట్స్ అదే 1 year 2 years గ్యాప్ ఉన్న వాళ్ళు, సార్ మ్యాథ్స్ 1Bలో కానీ 2Bలో కానీ కొన్ని కన్సెప్ట్ చెప్పండి సార్ అంటున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు మనకు ఏపీ స్టూడెంట్స్ కానీ తెలంగాణ స్టూడెంట్స్ కానీ 2 months ఉంది. అంటే 2 months అంటే 60 days, 50 days వేసుకో. రోజు ఒక క్వశ్చన్ చదివినా పాస్ అయిపోతావు. కావాలంటే మీకు ఓన్లీ కొన్ని ఇంపార్టెంట్ మినిమం సైన్ మార్క్స్ ఒక 4 రాయండి చాలు, ఖచ్చితంగా పాస్ అవుతారు. మిగతా ఒక 10 కానీ 50 మార్క్స్ ఎలా తిప్పాలని నేను చెప్తాను. 4 సైన్ మార్క్స్ 4 కూడా ఏ చెప్పాలంటే స్ట్రైట్ లైన్, పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్లో ఒక పార్ట్ థియరీ, ఒక పార్ట్ ప్రాబ్లమ్స్, డిజిట్ చేయాల్సి. బాగా గుర్తుపెట్టుకోండి, స్ట్రైట్ లైన్, పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్, డిజిట్ చేయాల్సి. ఈ 4 చాప్టర్లు ఇంపార్టెంట్ క్వశ్చన్ నేను చెప్తాను. అవి రోజు ఒకటి నేర్చుకోండి చాలు, ఖచ్చితంగా ఒక 4 questions రాయండి చాలు. మిగతా 4 marks 2 marks నేను ఎలా రాయాలని నేను చెప్తాను, ఖచ్చితంగా పాస్ అవుతారు. అలాగే 2B గమ్మా, 2B మీరు ఏమిటి అంటే సర్కిల్, స్మాల్ సర్కిల్, పెరాబోలా 3 చాప్టర్లలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తా, అవే చదవండి. ఎవరు 1 year 2 years గ్యాప్ ఉండేవాళ్ళు మేము కంప్లీట్ కావాలి సార్ అనేవాళ్ళు, రిమైనింగ్ వాళ్ళు
కొన్ని ఇంపార్టెంట్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను, ఇంకా చేస్తాను, చూడండి. ఇప్పుడు డిఫరెన్షియేషన్లో 2 మార్క్స్వి కొన్ని చూద్దాం. మీకు యూ ఇంటూ వి ప్రాబ్లం చెప్పాను, యూ ఇంటూ వి అయిపోయింది, యూ ఇంటూ వి అయిపోయినాయి. ఇప్పుడు మనకు యూ బై వి ప్రాబ్లమ్స్ ఎలా చేస్తామో చూద్దాం. చూడమ్మా, చూడండి యూ బై వి. ఇది అసలు యూ బై వి ఫార్ములా ఎలా ఉంటుందంటే మనకు ఫస్ట్ చూడండి, యూ బై వి డివై బై డిఎక్స్, యూ బై వి ఫార్ములా ఎలా ఉంటుందంటే వి డియూ బై డిఎక్స్ మైనస్ యూ అలా ఉంటుంది మా, వీని డిఫరెన్స్ డిబి బై డిఎక్స్ బై వి స్క్వేర్. ఇది ఫార్ములా. ఓకేనా? ఫస్ట్ ప్రాబ్లం చేస్తాం. If y is equal to 2x plus 3 by 4x plus 5, then find dy by dx అంటాడు. చూద్దాం ఎలా చేస్తాం. y equal to 2x plus 3 by 4x plus 5 అంటాడు. చేస్తాం difference with respect to x on both side అంటే dy by dx equal to u by v. ఇది u అనుకో, ఇది v అనుకో. ఫస్ట్ v రాయాలంటే 4x ప్లస్ 5 ఇంటూ డివై బై డిఎక్స్, u న్యూమరేటర్ 2x ప్లస్ 3 మైనస్ u అంటే ఏదమ్మా 2x ప్లస్ 3 డివై బై డిఎక్స్, v అంటే 4x ప్లస్ 5 బై v స్క్వేర్ అంటే 4x ప్లస్ 5 హోల్ స్క్వేర్. మనకి ఇక్కడ కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి, అవి ఏంటో చూద్దాం. dy by dx x 1, dy by dx కాన్స్టెంట్ 0, అంటే dy by dx అంటే 1, కాన్స్టెంట్ 0. ఎలా చేస్తాం చూడండి. dy by dx ఈక్వల్ టు 4x ప్లస్ 5, 4x ప్లస్ 5 చూడమ్మా, dy by dx 2 కాబట్టి కాన్స్టెంట్ రైట్, dy by dx x ప్లస్ dy by dx కాన్స్టెంట్. మీకు డౌట్ సార్ ఇక్కడ dy by dx కాన్స్టెంట్ అన్నాడు, ఇక్కడ 2 ముందు రాసి ఉంటే 2 ఇంటూ ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ పక్కన ఏ కోఎఫిషియంట్ ఉంటే దాన్ని ముందు రాస్తాం, ఎక్స్ డిఫరెంట్ చేస్తాం. ఇక్కడ ఎక్స్ టర్మ్ లేదు కాబట్టి దాన్ని డిఫరెంట్ చేస్తాం. మైనస్ 2x ప్లస్ 3 చూడమ్మా, 4 కాన్స్టెంట్ ముందు రాస్తాయి, dy by dx x ప్లస్ dy by dx 5 బై 4x ప్లస్ 5 హోల్ స్క్వేర్ అంటే dy by dx ఈక్వల్ టు 4x ప్లస్ 5 2 dy by dx x 1, ఎందుకు dy by dx x 1, dy by dx కాన్స్టెంట్ 0. నెక్స్ట్ మైనస్ 2x ప్లస్ 3 4 dy by dx x 1, dy by dx కాన్స్టెంట్ 0, 4x ప్లస్ 5 హోల్ స్క్వేర్. dy by dx ఈక్వల్ టు 2 ఇంటూ 1 2, 2 ప్లస్ 0 0, ఇప్పుడు 4 2 జా 8x ప్లస్ 5 2 జా 10. చూడండి ఇక్కడ 4 ఇంటూ 1 4, 4 ప్లస్ 0 4, 4 2 జా 8x మైనస్ 8x ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 4 3 జా 12, 4 2 జా 8x 4 3 జా 12, 4 2 జా 8x 5 2 జా 10 బై 4x ప్లస్ 5 హోల్ స్క్వేర్ ప్లస్ 8x మైనస్ 8 క్యాన్సిల్. లాస్ట్ ఆన్సర్ చూడండి, dy by dx ఈక్వల్ టు మైనస్ 12 నుంచి 2 10 పోతేమా మైనస్ 2 బై 4x ప్లస్ 5 హోల్ స్క్వేర్. ఎంత సింపుల్ చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ యూ బై మెథడ్. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం మీకు ఫార్ములాస్ రావాలంటే, ఫార్ములాస్ వస్తే అయిపోయి. యూ మెథడ్ చాలా చాలా ఈజీ. యూ ఇంటూ వి, యూ బై వి, నెక్స్ట్ చైన్ రూల్స్ అన్ని కూడా ఇలానే చెప్పేస్తాం. నెక్స్ట్ చూడమ్మా, సేమ్ అదే ప్రాబ్లం. y ఈజ్ ఈక్వల్ టు a మైనస్ ఎక్స్ బై a ప్లస్ ఎక్స్,
dy by dx కాన్స్టెంట్ 1, dy by dx a ఈక్వల్ టు 0. ఏ అన్నా 1 2 3 నెంబర్ అన్నా dy by dx a b లాంబ్డా ఏది వచ్చినా కాన్స్టెంట్ 0 అన్న గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడు మ్యామ్ దీని వేసాం కదా dy డిఫరెన్స్ విత్ రెస్పెక్ట్ టు x ఆన్ బోత్ సైడ్. ఇప్పుడు dy by dx ఈక్వల్ టు u by v మెథడ్ మా ఇది u ఇది v u by v ఫస్ట్ v అంటే a ప్లస్ x dy by dx u అంటే న్యూమరేటర్ a మైనస్ x మైనస్ a మైనస్ x u dy by dx v మా a ప్లస్ x by v స్క్వేర్ a ప్లస్ x హోల్ స్క్వేర్ అంటే dy by dx ఈక్వల్ టు a ప్లస్ x dy by dx a మైనస్ dy by dx x మైనస్ a మైనస్ x దీన్ని రిప్రజెంట్ dy by dx a ప్లస్ dy by dx x by a ప్లస్ x హోల్ స్క్వేర్ అంటే dy by dx ఈక్వల్ టు a ప్లస్ x చూడమ్మా dy by dx కాన్స్టెంట్ 0 మైనస్ dy by dx dy by dx 1 మైనస్ a మైనస్ x నెక్స్ట్ చూడమ్మా dy by dx కాన్స్టెంట్ 0 ప్లస్ dy by dx 1 by a ప్లస్ x హోల్ స్క్వేర్ అంటే dy by dx a ప్లస్ x మైనస్ 1 మైనస్ a మైనస్ x 1 by a ప్లస్ x హోల్ స్క్వేర్ చూడమ్మా ఇప్పుడు dy by dx ఈక్వల్ టు మైనస్ 1 ఇంటూ a మైనస్ a ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 1 ఇంటూ x x చూడమ్మా మైనస్ a ఇంటూ a మైనస్ a మైనస్ ఆ మైనస్ ప్లస్ 1 ఇంటూ x x బై a ప్లస్ x హోల్ స్క్వేర్ ప్లస్ x మైనస్ x క్యాన్సల్ మైనస్ a మైనస్ 2a dy by dx ఈక్వల్ టు మైనస్ 2a బై a ప్లస్ x హోల్ స్క్వేర్. ఇక్కడికి u by v మెథడ్ అయిపోయింది. ఇక్కడికి మనకు u by v మెథడ్ అయిపోయింది. ఓకేనా నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం చూడండి ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఈ మూడు ఒకటి ఇంపార్టెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ చూడమ్మా ఇక్కడ ఏమిచ్చాడు y ఈక్వల్ టు e పవర్ సైన్ ఇన్వర్స్ x ఫైండ్ dy by dx ఇస్తున్నాడు. మనకి ఇక్కడ రెండు ఫార్ములాస్ రావాలి dy by dx e పవర్ x అంటే e పవర్ x నెక్స్ట్ మా dy by dx సైన్ ఇన్వర్స్ x 1 by square root of 1 minus x ఈ ఫార్ములా చూసారు. ఏ ఫస్ట్ డిఫరెన్స్ విత్ రెస్పెక్ట్ టు x ఆన్ బోత్ సైడ్ అంటే dy by dx ఈక్వల్ టు dy by dx ఈ పవర్ సైన్ ఇన్వర్స్ x. మనకు dy by dx ఈ పవర్ x అంటే ఈ పవర్ x ఫార్ములా ఉంది కానీ x బదులు ఏముంది సైన్ ఇన్వర్స్ కాబట్టి ఈ టర్మ్ అంతా ఏమనుకుంటావు x అనుకో ఈ మొత్తం టర్మ్ x అనుకుంటే dy by dx ఈక్వల్ టు dy by dx ఈ పవర్ x ఈ పవర్ సైన్ ఇన్వర్స్ x ఈ అయిపోయింది. నెక్స్ట్ ఏమంటున్నా సైన్ ఇన్వర్స్ x dy by dx సైన్ ఇన్వర్స్ x చూడమ్మా dy by dx ఈక్వల్ టు ఈ పవర్ సైన్ ఇన్వర్స్ x dy by dx సైన్ ఇన్వర్స్ x dy by dx సైన్ ఇన్వర్స్ అంటే 1 by square root of 1 minus x అంటే 1 by square root of 1 minus x అంటే dy by dx is equal to e power sin inverse x by square root of 1 minus x చూడు అంటే సింపుల్ 2 మార్క్స్ అంటే వెరీ వెరీ. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చేద్దాం. ఈ ప్రాబ్లం ఆ ప్రాబ్లం డిఫరెన్స్ చూద్దాం. ఈ ప్రాబ్లం y ఈక్వల్ టు ఈ పవర్ ఏ సైన్ ఇన్వర్స్ x అంటున్నాడు. ఈ ప్రాబ్లం ఏ లేదు ఏ అంతే డిఫరెన్స్ చూడమ్మా డిఫరెన్స్ విత్ రెస్పెక్ట్ టు
ఎక్స్ ఆన్ బోత్ సైడ్. ఇప్పుడు వస్తుందమ్మా dy by dx e పవర్ ఏ సైన్ ఇన్వర్స్ ఎక్స్. మనకు dy by dx e పవర్ ఎక్స్ అంటే e పవర్ ఎక్స్, ఎక్స్ ప్లేస్ లో ఏముందమ్మా ఏ ఇంటూ సైన్ ఇన్వర్స్ ఎక్స్, ఇదంతా ఎక్స్ అనుకో. ఇప్పుడు dy by dx e పవర్ ఎక్స్ కాబట్టి dy by dx e పవర్ ఏ సైన్ ఇన్వర్స్ ఎక్స్ చూడమ్మా dy by dx ఈ పవర్ ఏ సైన్ ఇన్వర్స్ ఈ అయిపోయిందమ్మా. నెక్స్ట్ ఏముంది ఏ సైన్ ఇన్వర్స్, ఏ అనేది ఏంది కాన్స్టెంట్. నెక్స్ట్ ఏముంది సైన్ ఇన్వర్స్ ఎక్స్ అంటే dy by dx సైన్ ఇన్వర్స్ ఎక్స్. చూడమ్మా ఇక్కడ నుంచి ఇది ఈక్వేషన్ అనుకో, గుర్తుపెట్టుకో dy by dx ఈ పవర్ ఎక్స్ ఎక్స్ బదులు ఏముంది ఏ సైన్ ఇన్వర్స్ ఎక్స్ అంటే ఈ పవర్ ఎక్స్ అంటే ఈ పవర్ ఎక్స్ వేసినాం, ఈ అయిపోయింది. నెక్స్ట్ ఏముంది ఏ ఇంటూ సైన్ ఇన్వర్స్ ఎక్స్, ఈ అనేది ఏంది కాన్స్టెంట్ ముందు రాష్ట్రం. అప్పుడు ఏం చేయాలా dy by dx సైన్ ఇన్వర్స్ ఎక్స్ డిఫరెన్స్ చేయాలి. dy by dx సైన్ ఇన్వర్స్ ఎక్స్ అంటే dy by dx ఈ పవర్ ఏ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఇంటూ ఏ. dy by dx సైన్ ఇన్వర్స్ ఎక్స్ అంటే అమ్మా dy by సైన్ ఇన్వర్స్ ఎక్స్ అంటే 1 by square root of 1 minus x, 1 by square root of 1 minus x. ఇప్పుడు చూడండి మనకు ఈ పవర్ ఏ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఈ పవర్ ఏ సైన్ ఇన్వర్స్ ఫ్రమ్ ఈక్వేషన్ 1 నుండి ఈ మొత్తం బదులు పై రాసుకోవచ్చా అంటే ఈ టర్మ్ మొత్తం బదులు రాసుకోవచ్చు పై రాసుకోవచ్చా. ఇప్పుడు y రాసుకుంటే లాస్ట్ మన ఆన్సర్ ఏమొస్తుందంటే చూడమ్మా dy by dx ఈక్వల్ టు y అంటే y ఏ ఇంటూ వై ay బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ అంతే కదా. ఎంత y అనుకో ఏ ఇంటూ వై ay ఇంటూ 1 అంటే ay బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ అయిపోయింది. చూడు ఎంత సింపుల్ ప్రాబ్లం చాలా చాలా సింపుల్, ఫార్ములాస్ వస్తే అయిపోయింది. ఓకేనా నెక్స్ట్ 2 యాడ్ కూడా చేద్దాం. చూడండి ఫార్ములాస్ రావాలంటే ఫార్ములాస్ వస్తే వచ్చేస్తే ప్రాబ్లమ్స్ ఏం లేదు, చాలా చాలా సింపుల్. చూడమ్మా నెక్స్ట్ ఇది రాదు y ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ కాస్ ఎక్స్ దెన్ ఫైండ్ dy by dx. మనకి ఇక్కడ ఫార్ములాస్ ఏం రావాలంటే dy by dx సైన్ ఇన్వర్స్ ఎక్స్ అంటే 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఇంకో ఫార్ములా ఏంటంటే dy by dx కాస్ ఎక్స్ అంటే మైనస్ సైన్ ఎక్స్. ఈ రెండు వస్తే చాలు మన ఫార్ములాస్. ఫస్ట్ ఏం చేస్తామా డిఫరెన్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్. అప్పుడు ఏమవుతుంది dy by dx ఈక్వల్ టు dy by dx సైన్ ఇన్వర్స్ కాస్ ఎక్స్. మనకు సైన్ ఇన్వర్స్ ఎక్స్ కానీ ఎక్స్ బదులు ఏముంది మనకు కాస్ ఎక్స్ అంటే dy by సైన్ ఇన్వర్స్ ఎక్స్ అంటే 1 by 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ అంటే ఏమంటున్నాం కాస్ స్క్వేర్ ఎక్స్ అంటే ఎక్స్ బదులు ఏముంది కాస్ ఎక్స్. అప్పుడు డిఫరెన్స్ చేయమని dy by dx 1 by square root of 1 minus x square. x కాదు cos square x. sin ఇన్వర్స్ అయిపోయింది. నెక్స్ట్ ఏముంది cos x డిఫరెన్స్ dy by dx cos x. చూడమ్మా dy by dx 1 by square root of 1 minus cos square x. dy by dx cos x అంటే ఏమన్నా మైనస్ sin x. మనకు 10th క్లాస్ ట్రిగ్నోమెట్రీ ప్రకారము sin square theta ప్లస్ cos square theta is equal to 1. ఈ cos square theta పంపిస్తామండి sin square theta is equal to 1 minus cos square theta. చూడమ్మా ఇప్పుడు dy by dx equal to 1 into minus sin x by square root of 1 minus cos square x. 1 minus cos square x theta బదులు cos square x. ఈ మొత్తం బదులు రాసుకోవచ్చు sin square theta రాసుకోవచ్చా అంటే sin square x స్క్వేర్. రూట్ కు స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయిందా. మన కాడ ఏముంది మా చూడు ఇప్పుడు dy by dx ఈక్వల్ టు రూట్ కు స్క్వేర్ అయిపోతే మైనస్ sin x by sin x అంటే -1 అంటే
dy by dx is equal to -1. చూడండి సింపుల్. నెక్స్ట్ ఈ ప్రాబ్లం కూడా చేయాలి. ఓకేనా, లాస్ట్ ఈ ప్రాబ్లం అయిపోతే అంటే y ఈక్వల్ టు tan ఇన్వర్స్ log x. ఇక్కడ మనం రెండు ఫార్ములాస్ యూజ్ చేస్తాం. dy by dx tan ఇన్వర్స్ x. చూడమ్మా, dy by dx tan ఇన్వర్స్ x అంటే ఏం రాస్తాం 1/1 ప్లస్ x. నెక్స్ట్ ఫార్ములా dy by dx log x అంటే 1/x. ఏం రాస్తాం డిఫరెన్స్ విత్ రెస్పెక్ట్ టు x ఆన్ బోత్ సైడ్. అప్పుడు ఏమవుతుంది dy by dx ఈక్వల్ టు dy by dx tan ఇన్వర్స్ log x. మనకు ఫార్ములా ఏంది dy by dx tan ఇన్వర్స్ x. x నేడా x లేదు, x వదిలి ఇది మొత్తం ఏమనుకుంటావు దీని x అనుకుంటావు, అంటే log x ఏమనుకుంటే x అనుకుంటావు. అప్పుడు ఫార్ములా ప్రకారం మనకు tan ఇన్వర్స్ x అంటే ఫార్ములా ఏంది 1/1 ప్లస్ x స్క్వేర్. x స్క్వేర్ అంటే log x హోల్ స్క్వేర్. tan ఇన్వర్స్ అయిపోయింది. నెక్స్ట్ ఉంది log x అంటే dy by dx log x అంటే చూడమ్మా dy by dx 1/1 ప్లస్ log x హోల్ స్క్వేర్. dy by log x, dy by log x మా 1/x. లాస్ట్ టైం రాస్తావు dy by dx ఈక్వల్ టు 1/x ఇంటూ 1 ప్లస్ log x హోల్ స్క్వేర్. అయిపోయింది. మనకు వచ్చిన ఆన్సర్ కనపడలేదా? ఆన్సర్ ఇక్కడ కనపడకుంటే ఇక్కడ రాస్తాను dy by dx ఈక్వల్ టు 1/x ఇంటూ 1 ప్లస్ log x హోల్ స్క్వేర్. మనకు 2 మార్క్స్ అయిపోయినాయి, ఇంకా ఉన్నాయి 2 మార్క్స్ చెప్తాను. కానీ చాలా మంది స్టూడెంట్స్ అడుగుతున్నారండి, అడిగే వాళ్ళకి గుర్తుపెట్టుకోండి స్ట్రైట్ లైన్, పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్, డిసిజర్స్లో నేను ఒక 2 డేస్లో మీకు ఓన్లీ ఒక 10 కానీ 15 క్వశ్చన్స్ పెడతాను. ఆ 15 క్వశ్చన్ నేర్చుకోండి. సైన్ మార్క్స్ 4 రాయొచ్చు. సైన్ 4 28. 28లో ఒక 8 మార్క్స్ వస్తాయి, 20 మార్క్స్. ఇంకా మీరు పాస్ కావాలంటే ఆ 7 నేర్చుకొని నేను చెప్తాను. 7 కాదు 10, 12 మార్క్స్ తెచ్చుకొని ఎలా తెచ్చుకొని చెప్తా. క్వశ్చన్ పేపర్ చూసి క్వశ్చన్ పేపర్లో స్టెప్స్ రాయడం వల్ల ఒక 10 నుంచి 12 మార్క్స్ వస్తాయి. ఎలా వస్తాయి నేను చెప్తాను. కాబట్టి 1 ఇయర్ 2 ఇయర్స్ ఉన్న స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోండి, మనకు 2 మంత్స్ ఉన్నాయి. ఈ 2 మంత్స్లో 1B 2B 1A 2Aలో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెడతారు వీళ్ళకి. వీళ్ళు అవే రోజు ఒక క్వశ్చన్ నేర్చుకో. ఒక క్వశ్చన్ నేర్చుకున్నా నీకు 2 మంత్స్లో ఏది నేర్చుకుంటావు. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, నేను పాస్ కావాలని కాన్ఫిడెన్స్ ఇక్కడ పెట్టుకుంటే నేను చెప్పిన క్వశ్చన్స్ నేర్చుకుంటే ఖచ్చితంగా పాస్ అవుతాను. రోజు ఒక క్వశ్చన్ రాస్తాను నేర్చుకుంటారు, రాస్తాను నేర్చుకోలేమంటే నీకు ఒకవేళ క్వశ్చన్ రాలేదు చూసి రాయి, ఒక 5 టైమ్స్ రాయి, 10 టైమ్స్ రాయి, అట్లీస్ట్ అట్లనే వస్తాయి. రోజు ఒక క్వశ్చన్ నేర్చుకొని రిపీట్ ఎగ్జామ్ వరకు ఇవే రిపీట్. మ్యాథ్స్ 1B కంపల్సరీ అవుతాయి, మ్యాథ్స్ 2B అయిపోతాయి, 1A అయిపోతాయి, 2A కూడా. ఓకేనా, ఖచ్చితంగా నేను ఒక 2 చాప్టర్స్ 3 చాప్టర్స్ ఓన్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే జస్ట్ 1 ఇయర్ 2 ఇయర్ గ్యాప్ ఉన్న వాళ్ళకి పెడతాను. అవే చదువుకోండి. నీకు ఈ మంత్ కానీ నెక్స్ట్ మంత్ కానీ మీకు క్వశ్చన్ పేపర్ చూసి ఒక చిన్న ట్రిక్ లాజికల్ ప్రకారము 10 to 12 మార్క్స్ ఎలా తెచ్చుకుంటావు నేను చెప్తాను. నువ్వు 7 మార్క్స్ కొరండి. ఏ స్టూడెంట్స్ అయినా గుర్తుపెట్టుకో 1B 2B 1A 2A ఎవరు ఫెయిల్ అయినా మినిమం మీరు ఒక 7 మార్క్స్ 3 or 4 క్వశ్చన్స్ నేర్చుకోండి. ఆ 3 or 4 క్వశ్చన్స్ ఏ ఏరియాలో ఏ క్వశ్చన్ చదవాలో నేను చెప్తాను. అవి నేర్చుకోండి, ఖచ్చితంగా ఏ వస్తాయి అవి. రిమైనింగ్ మార్క్స్ నేను చెప్పగలను. ఓకేనా, ప్రాక్టీస్ చేయండి.